రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న గోశాలలో మరో 5 కోడెలు చనిపోయాయి. గోశాలలో పరిమితికి మించి కోడెలను ఉంచడం, పరిసరాల అపరిశుభ్రత, అనారోగ్యం, ఆహారం అందకపోవడమే మరణాలకు కారణాలుగా తెలుస్తున్నాయి. వరుసగా కోడెల మృతితో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాజన్న ఆలయ భక్తులు, హిందూ సంఘాల నేతలు. కోడెల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ బాబు యాదవ్ అందిస్తారు. అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించిన కోడెలు తరచూ మృతివాత పడుతున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలతో రాజన్న గోశాల పూర్తిగా బురదమయంగా మారింది. దీంతో కోడెలు ఈ గడిచిన రోజుల్లోనే దాదాపు ప్రతిరోజు 8-10 కోడెలు చనిపోతున్నాయి. మనం ప్రస్తుతం గోశాలలో ఉన్నాము. ఇది వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించిన గోశాల. ఇది తిప్పపూర్ గోశాల అంటారు. గోశాల పూర్తిగా బురద మట్టితో నిండిపోయింది. చాలా వరకు ఇందులో కోడెలు కంప్లీట్ గా బక్క చిక్కిపోయి కనబడుతున్నాయి. అంటే ఈ బక్క చిక్కిపోయి కనబడడంతో పాటు వీటికి సరైన ఆహారం లభించకపోవడంతో గత మనం వారం రోజుల నుండి చూస్తే మనం తరచూ రెగ్యులర్ గా ఈ కోడలు అయితే చనిపోతా ఉన్నాయి. దీంతో భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయని చెప్పేసి అంటున్నారు. అటు మరోవైపు ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారని చెప్పేసి, దీంతో ఆలయ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కోడలు చనిపోతున్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే హిందూ సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. గోశాల సిబ్బంది మాత్రము చనిపోయిన కోడలను గుట్టు చప్పుడు కాకుండా ఒక ట్రాక్టర్ లో తీసుకెళ్లి వాగులో పూడ్చిపెడుతున్న ఘటనలు అయితే మనకు వార్తలకు వచ్చాయి. దీనిపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కూడా దీని మీద సీరియస్ గానే స్పందించారు. మనం చూడొచ్చు, ఇందాకనే మన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గోశాలను విజిట్ చేశారు. మనకు కలెక్టర్ గారు వచ్చిన సందర్భంలో కూడా గోశాల పూర్తిగా బురద నీటిలో మాత్రమే కోడెలు ఉన్నాయి. ఇక్కడ జిల్లా అంటే పశు వైద్య అధికారులను కూడా అలర్ట్ చేశారు. వారందరూ కూడా ఇన్స్ట్రక్షన్ చేశారు. ఏవైతే అనారోగ్యం ఉన్నాయో వాటిని అన్నిటి కూడా మంచి ట్రీట్మెంట్ అందించాలని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనకు ప్రధానంగా ఈ యొక్క గోశాలలో 500 కెపాసిటీ ఉండాల్సిన గోశాలలో మనకు దాదాపు 1200-1300 కోడెలు అయితే ఉండడంతో వీటికి సంరక్షణ చేపట్టడం ఆలయ అధికారులకు కూడా కొంత ఇబ్బందిగా మారింది. ఎందుకంటే వీటి కెపాసిటీ 500 కెపాసిటీ ఈ యొక్క తిప్పపూర్ గోశాల. ఈ గోశాలలో ఎక్కువ మొత్తంలో ఉండడంతో చాలా ఇబ్బందిగా ఉంది. మనతో పాటు కొంత డాక్టర్లు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. యాక్చువల్లీ కోడెలు ఎట్లా ఉన్నాయి పరిస్థితి, అసలు కోడెలు ఎందుకు చనిపోతున్నాయి? ఎక్కువ అంటే కెపాసిటీకి మించి కోడలు ఉండడం వల్ల ఏవైతే చిన్నపిల్లలు ఉన్నాయో అవి తొక్కిసలు ఆడడం వల్ల చిన్న పిల్లలే చనిపోతున్నాయి. మేజర్ గా పెద్ద చనిపోవట్లేదు, చిన్న ఏజ్ చనిపోతున్నాయి. ఒక దగ్గర పశుగ్రాసం కోసం వెళ్ళినప్పుడు ఏవైతే బలవంతంగా ఉన్నాయో అవి ముందుకు వెళ్తున్నాయి. ఈ బక్క చిక్కి ఉన్నాయి చిన్నవి, వాటి కాళ్ళ కింద నలిగిపోయి చనిపోవడం జరుగుతుంది. మీరు చెప్పండి సార్, ఈ గోశాలలో ఎటువంటి కోడెలు ఉన్నాయి? ఆవులు కావచ్చు, కోడెలు కావచ్చు, ఎటువంటి ఉండాలి, ఎటువంటి ఉండకూడదు? యాక్చువల్లీ మనకు రాజన్న గుడికి మనకు ఎవరైతే భక్తులు మన కోడెలు ఇస్తున్నారో ఆ కోడెలు దాదాపుగా 2 సంవత్సరాల మీదునే మాత్రమే గుడికి ఇవ్వాల్సిందిగా మేము భక్తులను కోరుతున్నాము. వీరి భక్తులు ఎవరైతే మనకు 6 నెలలు, 9 నెలలు, సంవత్సరం లోపు పాలు మరవనివి, బక్క చిక్కినవి, ఆరోగ్యంగా లేనివి, ఏదో మొక్కుకున్నాం కాబట్టి దేవుడికి ఇచ్చేస్తే అవన్నీ తీసుకురావడం వల్ల మాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతా ఉన్నాయి. వాటికి ఏమైందంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఈ పెద్ద వాటితో కంపేర్ చేస్తే అవి చాలా చిన్నగా ఉండేసరికి మనకి ఇప్పుడు సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం గడ్డేస్తే అన్ని అక్కడికి పోయి పెద్దవి తింటాయి, చిన్నవి తినాయి, అటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ చిన్నవి అనేది చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యాక్చువల్లీ ఈ గోశాల షెడ్ కెపాసిటీ ఎంత ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుతానికి కోడలు ఎన్ని ఉంటాయి? మనకు ఇక్కడ తిప్పాపూర్ గోశాల వచ్చేసి ఒక 500 యానిమల్స్ వరకు మాత్రమే అకామిడేట్ చేసే కెపాసిటీ ఈ గోశాలకు ఉన్నది. కాకపోతే మనకు భక్తులు అధిక మొత్తంలో కోడలు ఇవ్వడం వల్ల దాదాపు ఈ సంఖ్య 1200 వరకు వెళ్ళిపోయింది. సో ఈ 1200 వరకు వెళ్ళడం మరియు ఇక్కడ ఉన్న వర్కర్ కెపాసిటీ దీనికి సరిపోకపోవడం, ఇక్కడ ఉన్న స్థలం కూడా దీనికి సఫిషియెంట్ గా సరిపోకపోవడం వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. ఆ చిన్న పిల్లలు అంటే నిర్ణీత ఏజ్ రాకముందే ఒక మొక్కు కోసము భక్తులు రాజన్న ఆలయానికి సమర్పించడం కూడా ఒక శాపంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే వీటిని బయట వదిలేయడం వల్ల ఇబ్బంది పడే అవకాశం అని చెప్పేసి వాటిని ప్లస్ ఈ మంచిగా ఉన్న వాటిని అన్ని ఒకే దానిలో ఉండడం వల్ల కూడా కోడలు అయితే చనిపోయిన ఘటనలు కనబడుతున్నాయి. ఇదంతా స్థలం ఉన్నప్పటికీ యాక్చువల్లీ ఈ గోశాల పూర్తిగా ఈ వర్షాకాలం ముందస్తుగానే మనకు ఈ గోశాలలో కంప్లీట్ గా ఈ యొక్క సంరక్షణ అంటే ఈ వర్షం సీజన్ లో కూడా మనకు పచ్చిగడ్డి సరైన విధంగా గోవులకి వేయలేదనే ఒక ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నాయి. త్వరలోనే రైతులకు కూడా ఇస్తాము. అలాగే దేవాదాయ శాఖ అధికారులు కూడా రాజన్న ఆలయ గోశాలలో కోడెల సంరక్షణ పకడ్బందీగా చేపట్టి భక్తుల యొక్క మనోభావాలని కాపాడాలని చెప్పేసి కోరుతున్నారు. కెమెరా పర్సన్ రాజేందర్తో బాబు యాదవ్, V6 న్యూస్, వేములవాడ రాజన్న గోశాల.